అటొచ్చాడు అన్న అడుగు వచ్చే నెల 4వ తేదీ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వస్తున్నారని స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు ఒంగోలులోని మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమాల తీరుతెన్నులను కూడా ఆయన తెలపడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చే నెల 4వ తేదీన మరి ఆయన నివాసానికి బస్సుకు వస్తారని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ రోజు ఒంగోలు వచ్చినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి దానికి సంబంధించి కూడా జనసేన పార్టీ నాయకులు ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి కార్యకర్తలతో కూడా పవన్ కళ్యాణ్ గారి పర్యటన, అదేవిధంగా ఈ రోజు ఓజీ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు కూడా వారితో ఏకాంతంగా మాట్లాడినట్టు సమాచారం తెలుస్తోంది. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ప్రకాశం జిల్లా అదేవిధంగా ఒంగోలులో మరింత దూకుడుగా తీసుకెళ్లేందుకు కూడా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి కొత్త రకం ప్లాన్ ఆలోచిస్తున్నారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా రేపు పవన్ కళ్యాణ్ గారు కనుక బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వస్తే ఇప్పటికే జనసేన పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయని నాకైతే వినిపిస్తున్న నేపథ్యంలో మరి వారు వీరు కలిసి ఆయనకు స్వాగతం పలుకుతారా లేదా అనేది ఒంగోలులో సస్పెన్స్ గానే ఉందని కూడా తెలియజేసుకోవచ్చు. ఎందుకంటే బాలినేని రాజకీయం వేరు, మిగతా జనసేన పార్టీలో ఉన్నటువంటి మిగతా వ్యక్తుల రాజకీయాలు వేరని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ఒంగోలు నగరంలో తరచూ చర్చించుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి రావటం, కార్యకర్తలు మహిళలతో ఆప్యాయంగా ఆయన పలకరించడం, చిరునవ్వుతో వారందరికి కూడా మరి దసరా శుభాకాంక్షలు తెలియజేయటం, అదేవిధంగా రేపు పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు సంబంధించి వారందరితో కూడా ముచ్చటించడంతో వారంతా ఫుల్ జోష్ అయ్యారని, ఫుల్ ఖుషి అయ్యారు, వాసనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారని కూడా తెలియజేసుకోవచ్చు. కళ్యాణ్ గారు 4వ తేదీ వస్తామని చెప్పి టెంటేటివ్గా చెప్పడం జరిగింది. అది అఫీషియల్గా 3-4 రోజుల్లో దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మరి రైతులు కానీ అందరూ సంతోషంగా, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి దసరాకి అందరూ కూడా ఈ పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా.